ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, అందరు బాగున్నారు కదా. 121 కీర్తనలోంచి మనం వాక్య ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 121 కీర్తన 4, 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలైనా. ఇదో మీ స్వరం వినాలని మేము ఆసక్తిగా నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని విరిచి వడ్డించమని, ఈ వాక్యం మాకు ఎంతో మా జీవానికి ఆనందాన్ని కలిగించడానికి, సంతోషాన్ని కలిగించడానికి, తృప్తి కలిగించడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తనాకారుడు దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతాడో ఈ కీర్తనలో చక్కగా రాశాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అవునండి, మనము రాత్రి పగలు మేలుకొని ఉండటం మానవునికి కష్టం. కానీ దేవుడు ఎల్లప్పుడూ కునుకకుండా కాపాడుతూ మనల్ని ఎంతగానో కాస్తూ ఉంటుంటాడు. అందుకని ఆయన మంచి కాపరి అని మనం ఆయనకి పేరు పెట్టుకున్నాం. భక్తుడైన దావీదు మంచి కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. కాబట్టి గొప్ప దేవుడు మనకు మంచిగా కాస్తున్న దేవుడు. నిన్ను కాచేవాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్కి అని చెప్పాడు కదా, ఇశ్రాయేల్కి అనుకుంటారేమో. ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలీలమే. కాబట్టి మనల్ని కూడా దేవుడు కునుకక కాపాడుతున్నాడు. అందుకే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఆయన కాపాడుతున్నాడు. కాబట్టే మన మీద ఎంతమంది శత్రువులు మన చుట్టూ ఉన్నా, ఈనాటికి ఇశ్రాయేల్కి చుట్టూ శత్రువులు ఉన్నా, దేవుని బిడ్డలైన క్రైస్తవులకి ఈ రోజున అందరూ శత్రువులుగా ఉంటున్నప్పటికీ నిజంగా దేవుడు మనల్ని కాస్తున్నాడు. అందుకనే మనం సురక్షితంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి మనల్ని కాచేవాడు ఆయనే. మనకి పెద్ద బందోబస్తు ఉండదు, ధనవంతులకు ఉన్నట్లుగా సెక్యూరిటీ ఉండదు. ఎవరిని మనం కాపలా పెట్టుకోలేము. కానీ దేవుడు తన బిడ్డలకు 91వ కీర్తన అంటాడు, ఆయన దూతలు మనకి కావలిగా ఉంచాడట. హల్లెలూయా. కాబట్టి ఆయన దూతలు నీకు ఒక ప్రొటెక్షన్ గా ఉన్నారు. అంతకంటే గొప్ప దేవుడైన యేసయ్యే నిన్ను కాస్తూ కాపాడుతూ ఉన్నాడు. అంతకంటే ప్రొటెక్షన్ ఇంకెక్కడి నుంచి ఉంటుంది? లోకంలో చాలా మంది ఎవరినైతే సెక్యూరిటీగా పెట్టుకున్నారో వాళ్ళ ద్వారానే మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అలాంటి సంఘటనలు ఎన్నో మన దేశంలో జరిగింది. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన కాస్తా ఉంటుండగా నిరుపేదలకు కూడా, ఆయన రక్తంలో కడగబడిన వారికి ఆయన దూతల్ని కాపుదలగా ఉంచాడు. అంతేకాదు, ఆయన కుడి హస్తంతో నిన్ను కాచే దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే మనం ధన్యులం. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి, మన కుడి ప్రక్కనట దేవుడు మనకి నీడగా ఉంటాడట. ఎంత గొప్ప దేవుడు! నిజమండి. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాస జీవితము ఎండ దెబ్బకు తగిలి ఆ వడదెబ్బకు నలిగిపోతున్న వాళ్ళం మనం. ఎన్నో అవమానాలు, శ్రమలు, అందరూ నిందించడం,
మంచి మార్గంలో మనం నడుస్తున్నప్పటికీ కూడా ద్వేషించే లోకం మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సేద తీరడానికి దేవుడే మనకు నీడగా ఉన్నాడు. ఆ యేసయ్యే నీకు నీడగా ఉన్నాడు. అందుకే మనం సంతోషించాలి, ఆయన్ని బట్టి మనం ఉత్సహించాలి, ఆయన కీర్తిని కొనియాడుతూ ముందుకు సాగి ధైర్యంతో ముందుకు నడవాలి. హల్లెలూయా. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. చూడండి, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదట మనకి. హల్లెలూయా. అవునండి, రాత్రి వెన్నెల దెబ్బ, మంచు కురిసి మనం మంచులో తడిసిన మనకి జలుబు చేస్తుంది, అనేక రకాలైన వ్యాధులు మనకి వస్తాయి. కాబట్టి కొంతమందికి ఆ మంచు దెబ్బ తగిలితే ప్రమాదం. అలాగే ఎండ దెబ్బ అయినా తగలకుండా దేవుడు మనకు కాస్తున్నాడు. ఎంతో మంది కష్టించి ఎండ అనక వాననక కష్టపడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఏ ఎండ దెబ్బ కూడా తగలకుండా దేవుడు మనల్ని కాస్తూ ఉంటుంటాడు. మేము సువార్తకి వెళుతున్నప్పుడు మే నెల, జూన్ నెల, లేకపోతే ఏప్రిల్ నెల నుంచి చాలా మితిమీరిన ఎండలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఎండలో కూడా చల్లని గాలులు వీచేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు వాక్యంలో ఏదైతే మనకి చెప్తున్నాడో అవి ఆయన అక్షరాల మన జీవితంలో వాటిని గమనించగలిగితే మనం చూడగలుగుతాం. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఆయన నీడలో మనం ఉన్నాం. అందుకనే 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు అంటాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని నీడలో నీవు నేను ఉన్నాం. అందుకోసమే సంతోషించాలి. ఈ లోకంలో ఏం కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎవరు మనల్ని ఏమనుకున్నా సరే, ప్రభువే మన మార్గము, ప్రభువే మన జీవము, ప్రభువే మన సత్యము. ఆయన నడిపిన త్రోవలో మనం నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అనేక మందికి ఈ రక్షణ సువార్తను ప్రకటిద్దాం. అనేక మందికి ఆదరణ లేదు ఈ లోకంలో. ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నారని, ప్రేమ చూపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన కాచే దేవుడని మనం ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక, నిన్న ఈ మాటలు ఆదరించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న వారు ప్రభా ఏ కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలు తీర్చండి. నీ కృప వారి మీద ఉంచుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఆషేర్ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మంచి ఆరోగ్యమును తగిన జ్ఞానాన్ని ఆషేర్కు దేవుడు ఇచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆషేర్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈరోజు నరేంద్ర సుప్రియ మ్యారేజ్ డే సందర్భంగా వారికి కూడా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ నరేంద్ర సుప్రియ.